హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి, మనకు బోట్ నెక్ వచ్చినా సరే, డ్రాప్ నెక్ వచ్చినా సరే, డైమండ్ నెక్ వచ్చినా సరే, మనం ఇన్విజిబుల్గా ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి అని చెప్పేసి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మనం చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యి పైపింగ్ వేసినట్లయితే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎలాంటి మోడల్ బ్లౌజ్కైనా నీట్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను ఇక్కడ పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చూడండి, నేను పైపింగ్ అనేది డబల్ పాదం పైనే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ 12 నెంబర్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఇలా థ్రెడ్ అనేది మధ్యలోకి పెట్టేసి వెనుక నుంచి మనం కొద్దిగా లాగినట్టు చేయాలన్నమాట. ఎక్కువగా లాగొద్దు, సాగిపోతుంది. కొంచెం ఇలా చేసుకున్నట్లయితే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ పైపింగ్కి మనం పాదం ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా పైపింగ్కి పాదం ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న దానికి మనం హ్యాండ్స్కి కానీ నెక్ కానీ ఏ విధంగానైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి జాయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్కి నాకు జాయింట్ అనేది పడుతుంది. ఈ ఫస్ట్ నేను జాయింట్ అనేది వేసుకుంటా. చిన్న జాయింట్ అయితే పడుతుంది హ్యాండ్స్కి, జాయింట్ వేసుకుంటాను. చూడండి, ఫస్ట్ నేను కట్ చేసేటప్పుడు జాయింట్ కోసం సపరేట్గా క్లాత్ అనేది కట్ చేయలేదండి, అందుకని ఇప్పుడే కట్ చేసి వేస్తున్నాను. మనం ప్రతిదీ కూడా కట్ చేసేటప్పుడు వేయాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకున్నామంటే అది తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ నాకు జాయింట్ అయితే ఎటువైపు అయితే పడుతుందో అటువైపు చూసుకొని నేను జాయింట్ అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఇటువైపు కూడా అంతే. ఇటువైపు కూడా నీట్గా ఫస్ట్ ఒక కుట్టు వేసి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసి దానిపైనుంచి మళ్ళీ ఒక కుట్టు. అంతే అండి, చాలా సింపుల్గా మనం జాయింట్ అనేది వేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు ఒకవైపు జాయింట్ వచ్చే విధంగా కట్ చేసుకున్నామంటే మనకు ఒక్కవైపే పడిపోతుంది. అదే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసామనుకోండి, ఈ 4 సైడ్స్ కూడా జాయింట్ అనేది పడుతుంది. ఇలా నా మెథడ్లో కనుక కట్ చేసినట్లయితే ఇలా 2 జాయింట్స్తోని మనకు హ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ వేసుకున్నాం కదా, ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మనకు ముందు ఉంటుంది కదా కట్ చేసుకున్నది, ఒక పార్ట్ ఉంటుంది కదా వన్ సైడ్, దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ లోత్ అనేది తీయలేదు, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ వేసేది ఉంది కాబట్టి నేను కట్ చేసేటప్పుడు ఫ్రంట్ లోత్ అనేది తీయలేదు. ఇప్పుడు నేను ఫ్రంట్ లోత్ అనేది తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఏంటంటే రాసి పఫ్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ లోత్ అనేది పఫ్ వరకే తీస్తున్నా, పఫ్ పైన తీయడం లేదనమాట. ఇప్పుడు చూడండి, మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ ఉంది కదా, దీన్ని లైనింగ్కి జాయిన్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలా కొంచెం లాగినట్టు చేస్తూ పైపింగ్ని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా అంతే, నీట్గా ఇలా కొంచెం లాగినట్టు చేస్తే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం పైపింగ్ థ్రెడ్ కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి, ఎందుకంటే మనం పైపింగ్ అనేది క్రాస్ పీస్ తీసుకుంటాం కాబట్టి కొంచెం లాగినట్టుగా తీసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దానికి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన విధంగా ఇప్పుడు మనం పైపింగ్ కుట్టు వేసుకున్నాం కదా, దానిపై నుంచే మళ్ళీ కుట్టు అనేది రానివ్వాలి. ఇలాగా మొత్తం కూడా దానిపై నుంచే కుట్టు అనేది రానివ్వాలి. ఎక్కడ కూడా కొంచెం అటు ఇటు కానివ్వకుండా నీట్గా రానివ్వాలి. ఒకసారి మనం నీడిల్ పెట్టాము అనుకుంటే థ్రెడ్ పైన పడకుండా ఒకసారి నీడిల్ సెట్ చేసాము అంటే ఇంకా అలాగే వెళ్ళిపోతుంది. మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా సరే మన హ్యాండ్ మూమెంట్ దగ్గరే ఉంటుంది. మనం హ్యాండ్ కరెక్ట్గా పట్టుకొని తిప్పాము అంటే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది. ఇప్పుడు పైపింగ్ జాయిన్ చేసుకున్నాం కదా, దాన్ని తిప్పేసి పైపింగ్ థ్రెడ్కి అలాగే క్లాత్కి మధ్యలో నుంచి కుట్టు రానివ్వాలి. ఇలా వస్తే చాలా నీట్గా కనిపిస్తుంది పైపింగ్ అనేది. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని తిప్పేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ ఉంది కదా, పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్కి ఈ హ్యాండ్ క్లాత్కి మధ్యలో నుంచి కుట్టు అనేది రానివ్వాలి. ఈ విధంగా ఇలా వస్తే పైపింగ్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. మనకు అసలు ఎలా జాయిన్ చేసామో కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనిపించవు. ఈ పైపింగ్ క్లాత్ ఏంటంటే టిష్యూ వాడతాం కాబట్టి కొంచెం కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు మనం ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ చేయడం వల్ల అసలు ఇచ్చింగ్ అనేది లేకుండా కస్టమర్స్కి కూడా బాగా నచ్చుతుందన్నమాట. ప్రతి ఒక్క బ్లౌజ్ నాకు సక్సెస్కి అయితే కారణం ఈ ఇన్విజిబుల్ పైపింగే. ఇది
చాలా బాగుంటుందన్నమాట ఫినిషింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ని మెయిన్ పీస్ని మొత్తం కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఒరిజినల్ని మెయిన్ పీస్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ని కొంచెం ఇలా అదిమినట్టు పట్టుకోవాలన్నమాట. క్లాత్ని లూజ్గా పట్టుకుంటే లైనింగ్ ఒకవైపు ఒరిజినల్ ఒకవైపు వెళ్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం టైట్గా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఏదైనా సరే మన హ్యాండ్ మూమెంట్ని బట్టి ఉంటుందండి. మనం పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకుంటున్నామో అని చెప్పి దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలండి మనకు ఎక్కడెక్కడైతే పఫ్ వస్తుంది అక్కడ, అలాగే మెయిన్ సెంటర్లోకి ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది పఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలని. ఇక్కడ చూడండి, నేను పఫ్ పెడుతున్నాను. ఇటు 3 ప్రిల్స్ మెయిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇటు సైడ్ 3 ప్రిల్స్, మొత్తం 6 ప్రిల్స్ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. ఇలా కొంచెం కొంచెంగా ఒక పావించ్ అంతా పెట్టుకుంటే మనకు చిన్నగా పఫ్ అనేది వస్తుంది. వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా పెట్టేసుకున్నాం కదా పఫ్. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా లైనింగ్ని ఒరిజినల్ని రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ని. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి కూడా టక్స్ పెట్టుకోవాలన్నమాట. మనకు పఫ్ ఎక్కడి వరకు అయితే తీసుకుంటున్నామో అక్కడి వరకు టక్స్ పెట్టుకుంటే మనకు పఫ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా పఫ్ పెట్టేసుకుందాం. చూసారు కదా, పావించి అయితే మనం ఇలా పఫ్ అనేది పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. మొత్తం కూడా ఒకే లెవెల్గా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసాము ఎండింగ్ వరకు కూడా అదే లెవెల్గా పెట్టుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా తీసుకోకూడదు అనమాట. అప్పుడు పఫ్ అనేది బాగా కుదరదు. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను ఇక్కడ బోట్ నెక్ తీసుకున్నాను కదా. అయితే బోట్ నెక్ అనేది హైట్ నేను మరీ హై నెక్ కాకుండా 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ. కాబట్టి నేను కొంచెం మరి హై నెక్ కాకుండా నార్మల్గా రౌండ్ నెక్ లాగా వస్తుంది. సేమ్ యాజ్ ఈజ్గా మనం హ్యాండ్స్కి ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా జాయిన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇది పైనుంచి పైపింగ్ వేసినా బాగానే ఉంటుందండి. కానీ పైనుంచి పైపింగ్ వేసింది బొటిక్ స్టైల్లో అనిపించదు అనమాట. ఇలా ఇన్విజిబుల్గా వేస్తేనే బొటిక్ స్టైల్లో అనిపిస్తుంది. మనం ఇప్పుడు బొటిక్లో స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్కి, నార్మల్గా ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఇన్విజిబుల్గా పైపింగ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. బొటిక్స్లో ఏంటి అంటే ఇన్విజిబుల్గా పైపింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నార్మల్గా ఇంటి దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళు ఏంటి అంటే ఇలా పైనుంచి వేస్తారు కాబట్టి కొంచెం వాళ్ళు అమౌంట్ అనేది తక్కువ తీసుకుంటారు. ఇలా మనం కూడా ఇంటి దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఇలా పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా చేసినట్లయితే మనం కూడా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. అలాగే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారండి ఇలా స్టిచ్చింగ్ చేస్తే. ఇప్పుడు పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకు పైపింగ్ అనేది కదలకుండా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకు ఒరిజినల్ పైన అలాగే పైపింగ్ థ్రెడ్ పైన ఎక్కడ కూడా కుట్ట అనేది పడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ని మెయిన్ పీస్ని ఒరిజినల్ని లైనింగ్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి. మనకు లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీట్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ అయిందంటే మనకు షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి మనకి ఏంటంటే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది. దీన్ని కూడా ఏంటంటే మనం లైనింగ్ని ఒరిజినల్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకుందాం. ఇలా కట్ చేయకుండా కూడా స్టిచ్చింగ్ చేయవచ్చండి. కానీ మనకి ఏంటంటే డిజైన్కి తగ్గట్టు క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు. కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం మనకు క్లాత్ అనేది ఉంటే మనం కట్ చేయకుండా డైరెక్ట్ కూడా స్టిచ్చింగ్ చేయవచ్చు. కానీ ఇలా కట్ చేసి నేనైతే ఇలాగే కుడతానండి. కట్ చేయకుండా కూడా కుట్టవచ్చు, బాగానే ఉంటుంది. కానీ మనకు క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అంటే మనకు ఒరిజినల్ పీస్ అనేది ఎక్కువగా ఉండాలి. అలా అయితే మనకి ఇలా మనం కట్ చేయకుండా డైరెక్ట్ కుట్టేయచ్చు అనమాట. ఓకే, ఇలా ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ వైపు కూడా అంతే. కానీ చూసుకొని కట్ చేసుకోవాలండి, చూసుకొని జాయిన్ చేసుకోవాలి. రెండు ఒకవైపే వస్తున్నాయా, రెండు ఆపోజిట్గా వస్తున్నాయా అని చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకు ఒరిజినల్కి కొంచెం డిఫరెన్స్ తెలియకపోతే రెండు కూడా ఒకే వైపు జాయిన్ చేసుకుంటాం. అలా మనం జాయిన్ చేసేటప్పుడే చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా జాయింట్స్ వేసుకున్నాం కదా, చూసుకోవాలన్నమాట ఏ పార్ట్ ఎటువైపు వస్తుందని చూసుకొని మనం కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ దగ్గర నుంచి ఇలా నీట్గా పాదం ఖర్చుతో జాయింట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా నీట్గా పాదం ఖర్చుతో జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పైనుంచి జాయిన్ చేసాం కదా, ఇప్పుడు కింది వైపు నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా పాదం ఖర్చుతో కింది వైపు నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి. మనం పీస్ ఏది కూడా లాగొద్దు. లాగినామంటే మనకి ఏంటంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. ప్రిన్సెస్ కట్ అయినా సరే మనం ఏ పీస్ని కూడా లాగొద్దు. ఇలా లాగినామంటే కొంచెం అది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి లాగకుండా కరెక్ట్గా రెండు కూడా ఈక్వల్గా పట్టుకోవాలి. ఒకటి లాగి ఒకటి అలా వదిలేసాము అంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఈ మెథడ్ కనుక అంటే ఈ టిప్ కనుక ఫాలో అయ్యి కుట్టారంటే మీరు ఎలాంటి బ్లౌజ్నైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. చూసారు కదా, మనకు కరెక్ట్గా వచ్చింది. తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా గోరుతో ఇలా పుష్ చేసామంటే, ఇలా రబ్ చేసామంటే మనకు ఫిట్టింగ్ అనేది అంటే కుట్టు పైకి లేసినట్టుగా కనిపించదు అనమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ ఉంది కదా, ఇక్కడ నేను ఏది కూడా హెమ్మింగ్ వేస్తలేనండి. మొత్తం కూడా పైపింగ్ వేసేసి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ ఏంటంటే పైనుంచి వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, పైనుంచి వేస్తున్నాను. దీనికి ఇలా ఒక కుట్ట అనేది వేసుకొని ఇలా నీట్గా ఒక కుట్ట అనేది వేసుకొని ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా ఒక పావించు ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ వేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఓకేనా? నార్మల్ బ్లౌజ్కి అయితే ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ నడుముకి లోపల నుంచి వేసి తిప్పేస్తాను. కాకపోతే ఏంటంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను లోపల నుంచి వేయట్లేదు, డైరెక్ట్ పైనుంచి వేస్తున్నాను. నడుము దగ్గర ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా పైపింగ్ వేసేస్తాను. చూసారు కదా, మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది టోటల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్కి కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఈ బ్యాక్ పార్ట్ ఏంటంటే డ్రాప్ నెక్ వచ్చింది. ఈ డ్రాప్ నెక్కి పైపింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ అనేది చూసుకోవాలన్నమాట. నా దగ్గర ఉన్న పైపింగ్ ఇది నెక్ రౌండ్ మొత్తానికి సరిపోతుందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను నేను ఒకసారి. మళ్ళీ మధ్యలోకి అయిపోతే కష్టం కదా అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ యాజ్ డీజ్గా మనం పైపింగ్ ముందుగా ఏ విధంగా అయితే అంటే స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కార్నర్ పాయింట్కి వచ్చిన తర్వాత, ఇక్కడ చూడండి, కార్నర్కి వచ్చిన తర్వాత ఇక్కడ సూదిని కిందికి వదిలేసి పాదం పైకి లేపేసి కత్తెరతో ఘాట్ పెట్టుకోవాలి. అంటే థ్రెడ్ కట్ అవ్వకుండా మనం ఘాట్ అనేది పెట్టేసుకొని అక్కడ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇటువైపు అంటే మన వైపు టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసేసి మళ్ళీ ఇలా చూడండి, ఈ విధంగా టర్న్ చేసేసి వేసుకున్నాము అంటే మనకు ఆ డ్రాప్ నెక్ దగ్గర కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఏంటంటే మనం యాజ్ ఈజ్గా వేసుకుంటూ వస్తే పైపింగ్ అనేది వేయడానికి కూడా రాదు, వేసిన షేప్ అనేది కరెక్ట్గా రాదు. మనం అక్కడ కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన దగ్గర మళ్ళీ ఇలా కొంచెం కట్ చేసుకున్నాము అంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఈ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి.
మనం ఇక్కడ రౌండ్ వచ్చినప్పుడు యాజ్ డీస్గా ఇట్లా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్తాం, కానీ ఈ కార్నర్స్ వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఫస్ట్ ఇలా ఒక సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా ఘాట్ అనేది పెట్టుకొని అప్పుడు మనం టర్న్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. డ్రాప్ షేప్ కరెక్ట్గా వస్తుంది. డ్రాప్ కానీ డైమండ్ కానీ కార్నర్స్ ఉన్న ఏదైనా సరే మనకి ఈ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు సేమ్ మనం యాజ్ డీస్గా ఏ విధంగానైతే స్టిచ్చింగ్ వేసుకున్నామో అదే విధంగా ఒరిజినల్ క్లాత్ పైన జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు సీదా వైపు జాయిన్ చేసుకోవాలి. సీదా వైపు ఈ లైనింగ్ అనేది పెట్టాలన్నమాట. ఇలా దాన్ని టర్న్ చేసుకుంటే మనకు లోపల వైపు లైనింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ డీస్గా మనం ఏ విధంగా అయితే పైపింగ్ని అటాచ్ చేసుకున్నామో అదే కుట్టు పై నుంచి మళ్ళీ కుట్టు అనేది రానివ్వాలి. మనకు అటు ఇటుగా వచ్చిందనుకోండి, మనకు మళ్ళీ తిరిగేసినప్పుడు కరెక్ట్గా రాదనమాట. మనం వేసుకున్న కుట్టు పై నుంచి మళ్ళీ కుట్టు అనేది రావాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. మీకు పైపింగ్ ఫుల్ వీడియోస్ కావాలి అంటే పైపింగ్ పాదం ఎలా సెట్ చేసుకోవాలి, అసలు పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి, పైపింగ్కి ఎలాంటి క్లాత్లు వాడాలి అని చెప్పేసి మన ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు సేమ్ యాజ్ డీస్గా మనం పైపింగ్ని ఏ విధంగా అయితే అటాచ్ చేసుకున్నామో దానిపై నుంచి మళ్ళీ కుట్టు అనేది రానియాలి ఇదే విధంగా. ఓకే, చూసారు కదా, మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా. అయితే పావించు ఖర్చు ఉండేటట్టు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఘాట్లు ఎక్కువగా పెట్టుకోవాలి. మనకి ఏంటంటే టర్న్ చేసినప్పుడు నీట్గా రౌండ్ అనేది అంటే ఈ డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం కొంచెం ఈ కట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కట్స్ అనేవి కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. మొత్తం కూడా ఓన్లీ టర్న్స్ రౌండ్ ఉన్న దగ్గరే కాకుండా మొత్తం కూడా పెట్టుకోవాలన్నమాట. అలా అయితే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. చిన్న చిన్న టిప్సే అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకు స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారు, ఓకేనా. ఇప్పుడు కూడా సేమ్ దీనికి కూడా అలాగే దగ్గరగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా బ్లౌజ్ నెక్ మొత్తం కూడా ఘాట్లు అనేవి పెట్టుకొని ఇప్పుడు టర్న్ చేసేటప్పుడు ఏంటంటే మనకు డ్రాప్ షేప్ అనేది రావాలి అంటే మన దగ్గర మిషన్కి టూల్స్ వస్తాయి కదా, చిన్న స్క్రూ డ్రైవర్, దాంతో లైట్గా పుష్ చేయాలి. మనకు హోల్ కూడా పడుతుందండి ఒక్కొక్కసారి. అలా కాకుండా లైట్గా చిన్నగా పుష్ చేసి మనం పైపింగ్ అనేది బయటికి వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట, ఓకేనా. అక్కడ కొంచెం ఏంటంటే పైపింగ్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఈ కార్నర్ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. అక్కడ ఏం చేయాలంటే కొంచెం చెప్తాను. ఇది కూడా తీసి నిదానంగా కొంచెం మనం బయటికి ఇలా పుష్ చేస్తున్నట్టు చేసామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం కత్తెరతో ఇలా మనం కొంచెం గట్టిగా కొట్టాము అంటే అది అణిగిపోతుంది అనమాట. అలా అణిగిపోయి మనం కుట్టు వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఓకేనా. ఇలా మనకు కుట్టు వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైనుంచి సేమ్ మనం ఇందాక హ్యాండ్స్కి వేసుకున్నాం కదా, పైపింగ్కి లైనింగ్కి మధ్యలో కుట్టు అనేది అంటే ఒరిజినల్కి పైపింగ్కి మధ్యలో కుట్టు అనేది వేసుకున్నాం కదా, అదే విధంగా మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కార్నర్కి వచ్చినప్పుడు కొంచెం నీడిల్ స్లో చేసేసి మనం నీట్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా నీట్గా కుట్టు అనేది వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇన్విజిబుల్గా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, పైపింగ్కి ఒరిజినల్కి కుట్టు అనేది మధ్యలో వేసుకోవాలి. పైపింగ్ మీద పడకూడదు, అలాగే ఒరిజినల్ మీద పడకూడదు. అలా వేసుకుంటే మనకు నీట్గా వస్తుందన్నమాట చూడడానికి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా వేసుకుంటే మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈజీగా. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని కూడా లైనింగ్ని ఒరిజినల్ని నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కస్టమర్ అయితే చాలా అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఏం కాదు. ఇప్పుడు ఈ సైజ్ ఏంటంటే చిన్న పాపకి ఇది
12 ఇయర్స్ 10 ఇయర్స్ అలా 10-11 ఇయర్స్ అలా ఉంటాయండి. 12 ఇయర్స్ కూడా కాదు. ఆ పాపకి ఏంటంటే లంగావోని మీదకి బ్లౌజ్ కావాలి అని చెప్పేసి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. ఇలా మనం మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి. సైజు ఏ సైజు అని కాకుండా నార్మల్గా మనం బ్లౌజ్ని మనకు కస్టమర్ని చూడంగానే ఒక ఐడియా రావాలన్నమాట. ఈ మెజర్మెంట్స్కి ఇంత ఆర్మ్ రౌండ్ తీసుకుంటే మనకు ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి మనకు కస్టమర్ని చూడంగానే మనకు వచ్చేసేయాలన్నమాట ఐడియా. అలా వచ్చినప్పుడే మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం స్టిచ్చింగ్ చేస్తే ఈ కస్టమర్కి ఎలా కుడితే ఈ కస్టమర్ బాగుంటుంది. అంటే ఇప్పుడు విలేజెస్లో ఏం చేస్తారు అంటే ప్రిన్సెస్ కట్ అనేది ఎక్కువగా అంటే అంత ఐడియా లేదు. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ అనేది విలేజెస్కి వచ్చి కూడా ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు నార్మల్ బ్లౌజెస్ ఎంత చిన్న పిల్లలైనా సరే నార్మల్ బ్లౌజే కుట్టేసేవారు. వాళ్ళకి ఏంటంటే వేసుకోవడానికి అంత కంఫర్ట్గా అనిపించేది కాదు. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే క్రాప్ టాప్స్ లాగా, లెహెంగాస్ మీదకి, అలాగే శారీస్ మీదకి, గాగ్రాస్ మీదకి అన్నిటికీ కూడా ఈ ప్రిన్సెస్ కట్నే వేసుకుంటున్నారు. కాబట్టి మనం కస్టమర్ని చూసి మనం చేసుకోవాలన్నమాట. ఇలా ఈ కస్టమర్ ఎలా వేసుకుంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి నేను బ్యాక్ డాట్స్ అనేవి వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని బ్యాక్ డాట్స్ అనేవి వేసుకున్నాను. హైట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ రెడీ చేసుకున్న దానికి హుక్స్ కాజా పట్టీ అనేది వేసుకోవాలి. నేను చూసుకుంటున్నాను క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి చూసుకొని హుక్స్ కాజా పట్టీ అనేది వేస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ అండి. ఫస్ట్ నేను కాజా పట్టీ వేయడానికి ఏంటి అంటే లోపల వైపు నుంచి బయట వైపుకి ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను. లోపల వైపు నుంచి బయట వైపుకి వేసుకొని బయట ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకున్నాము అంటే మనకు కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. అయితే కొంతమంది రైట్ సైడ్, కొంతమంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారండి. అది వాళ్ళ అంటే ఏరియాని బట్టి ఉంటుంది. అది ఫస్ట్ కస్టమర్ మనకు కొలతకి ఇచ్చారనుకోండి, ఆ కస్టమర్ ఇచ్చే కొలతను బట్టి మనం వాళ్ళ బ్లౌజ్ని చూసి వాళ్ళు రైట్ సైడ్ పెట్టుకుంటున్నారా లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నారా అని చూసి స్టిచ్చింగ్ చేయాలి. ఇదైతే ఏంటంటే వాళ్ళకు హ్యాండ్ అలవాటు ఉన్నదాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు హుక్స్లు అనేవి. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనం అటాచ్ చేయాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ వచ్చేసి ఒరిజినల్ పైనుంచి లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను. పై వైపు నుంచి లోపలికి ఇలా ఫోల్డింగ్ వేస్తే మనకు హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకు హుక్స్ పట్టీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఏంటి అంటే నడుం దగ్గర నార్మల్గా నడుం పట్టీ అతుకు వేయకుండా నేను ఇక్కడ దీనికి కూడా ఏంటంటే పైపింగ్ వేస్తానన్నమాట. నడుం పట్టీ అనేది ఎక్కడ కూడా జాయింట్ చేసి హెమ్మింగ్ వేయకుండా దీనికి కూడా పైపింగ్ వేస్తాను. ఇక్కడ చూడండి పైపింగ్ అనేది ఫోల్డింగ్ వేస్తాను, కాకపోతే లోపలికి ఫోల్డింగ్ వేసేసి మడిచి కుట్టేస్తాను అనమాట. దీనికి కూడా పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా ఈజీగా మనకు ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ చేసుకోవడం వచ్చిందంటే ఏ బ్లౌజెస్కైనా మనం పైపింగ్ ఫినిషింగ్తో నీట్గా ఇచ్చేయచ్చు అండి కస్టమర్స్కి. చాలా బాగుంటుంది, కస్టమర్స్ కూడా రిపీట్ అవుతారు. ఇప్పుడు నేను మళ్ళీ దానిపైనుంచి అంటే పైపింగ్కి క్లాత్కి మధ్యలో నుంచి కుట్టు అనేది రాణిస్తున్నాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీకు ఇది గుర్తుండాలన్నమాట. పైపింగ్కి ఈ ఒరిజినల్కి మధ్యలో నుంచి కుట్టు అనేది వస్తే పైపింగ్ అనేది ఫిట్గా ఉంటుంది, అంటే చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ నెక్ జారే వారికి అంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కువైంది లేదంటే ఇక్కడ భుజాలు జారుతున్నాయి అని అంటుంటారు కదా, అలాంటి వారికి అయితే ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే అట్లా జారే ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను పైపింగ్కి క్లాత్కి మధ్యలో కుట్టు అనేది వేయమని. ఓకేనా, ఇప్పుడు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వస్తుందన్నమాట. మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. నాకు ఏది కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు. మనం చూసుకొని స్టిచ్చింగ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ తక్కువ ఏది కూడా రాలేదు. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ అనేది వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు అయితే చంక వైపు పట్టుకున్న దానికంటే మనకు షోల్డర్ వైపు కొంచెం డౌన్ తీయాలన్నమాట. కొంచెం ఎక్కువ డౌన్ తీస్తామంటే మనకు భుజాలు జారే ఛాన్సెస్ అయితే ఉండవు అన్నమాట.
కొంచెం ఒక 2 కుట్ల మందం, ఒక కుట్టు మందం కొంచెం స్లోప్ ఇస్తే సరిపోతుంది. చంక వైపు కంటే నెక్ వైపుకి కొంచెం డౌన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట, భుజాలైతే జారవు. ఇక్కడ నేనేం చేస్తాను అంటే పైపింగు ఇలా ఉంటుంది కదా, గుచ్చుకోకుండా ఉంటుంది, అంటే ఒకవైపుకి అణిగినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పైన కొంచెం రబ్ చేస్తానన్నమాట. అది అవసరం లేదు, కానీ నాకు ఇక్కడ రబ్ చేస్తే ఏంటంటే ఒకవైపు బెండ్ అయినట్టుగా ఉంటుంది, బ్యాక్ సైడ్కి ఆ ఖర్చు అనేది వంగినట్టుగా ఉంటుంది, అందుకని అలా కొంచెం రబ్ చేస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ మీద నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర జాయిన్ చేసామంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా రాదు. మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మీద పెట్టేసుకొని మనం ఖర్చు పెట్టుకుంటాం కదా మిడిల్కి, అక్కడ నుంచి షోల్డర్ మీద పెట్టుకొని షోల్డర్ మీద నుంచి మనకు ఫ్రంట్ బ్యాక్ ఎటువైపు వస్తుంది అని మనం హ్యాండ్కి కూడా ఇట్లా గాప్ పెట్టుకుంటాం కదా, అది చూసుకొని షోల్డర్ వైపు నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఒకసారి ఇటువైపు, మళ్ళీ ఇప్పుడు అటువైపు తిప్పేసి మనం షోల్డర్ నుంచి జాయిన్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? ఇలా షోల్డర్ మీద నుంచి జాయింట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచే డబల్ కుట్ అనేది వేయాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు సేమ్ ఈ హ్యాండ్ కూడా అంతే, ఇటువైపు కూడా అంతే సేమ్. షోల్డర్ మీద నుంచి ఒరిజినల్ మన హ్యాండ్ అనేది పెట్టేసుకొని కరెక్ట్గా షోల్డర్ పైన మనకు మెయిన్ ఎక్కడికి ఉందో చూసుకొని కరెక్ట్గా షోల్డర్ పై నుంచి పెట్టి పాదం ఇంచు ఖర్చుతోని కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం హ్యాండ్ పీస్ని కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ పీస్ని కానీ ఏదైనా సరే లాగాము అంటే మనకు హ్యాండ్స్ అనేవి కొంచెం టైట్గా లాగేసినట్టుగా వస్తాయి. మనం ఏది కూడా లాగకుండా పట్టుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి పాదం ఇంచు ఖర్చుతోని. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ దీనిపై నుంచి డబుల్ కుట్ అనేది వేయాలి. చూసారు కదా, ఇక్కడ డబల్ కుట్ అనేది వేయాలి ఇలా. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచు ఖర్చు వదిలేసి మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు 1.5 ఇంచు ఖర్చు వదిలేసి నీట్గా సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ లాక్ చేసుకొని మనకు 2 కుట్లు అంటే హ్యాండ్ దగ్గర 2 కూడా ఒకే దగ్గరికి వస్తున్నాయా లేదా అని చూసుకొని సైడ్ జాయింట్ వేయాలి. ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా కూడా మనకు 1.5 ఇంచు ఖర్చుతో పెట్టుకున్నాము అంటే అదే మార్జిన్తో మనం కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. సేమ్ ఇటువైపు కూడా అంతే 1.5 ఇంచు ఖర్చుతోని ఉంచుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలన్నమాట మనం సైడ్ జాయింట్కి కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడ ఎక్కువ ఉంది అంటే అటువైపు మనం హ్యాండ్ దగ్గర జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి షేప్ పట్టి దగ్గర స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం హ్యాండ్ దగ్గర జాయిన్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఫస్ట్ ఒక హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, కుట్టు వేసుకుంటాం కదా, అదే విధంగా మార్కింగ్ వేసుకొని మనం 1.5 ఇంచు ఖర్చుతో నడుము వరకు కూడా జాయింట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్ పెట్టాను కదా, ఈ డ్రాప్ దగ్గర ఏంటంటే కార్నర్స్ ఉన్నాయి. ఈ కార్నర్స్ దగ్గర మనం డోరీస్ అనేవి పెట్టుకుంటే బ్లౌజ్ కూడా చూడడానికి బాగుంటుంది. ఇక్కడ నేను రెడీమేడ్ డోరీస్ అనేది వాడుతున్నాను, ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం డోరీ తిరగదు, ఎందుకంటే బ్లౌజ్కి అక్కడక్కడ వర్క్ వచ్చింది కదా, డోరీకి తిరగదు కాబట్టి నేను ఇక్కడ రెడీమేడ్ డోరీ అనేది వాడుతున్నాను. నార్మల్గా నేను ఎంత అంటే 1.5 మీటర్ డోరీ అయితే తీసుకుంటాను. లట్కన్స్ కొంచెం 3 స్టెప్స్ ఇస్తాం కాబట్టి ఇలా 1.5 మీటర్ డోరీ అనేది తీసుకొని ఈ చివర్లు ముడులు వేస్తాను అనమాట. ఎందుకంటే మనకు డోరీ అనేది ఇలా ఊడిపోకుండా ఉంటుంది కుట్టిన తర్వాత, అందుకని ముడులు వేసేసి ఇక్కడ లట్కన్స్ కోసం మనకు క్లాత్ మిగులుతుంది కదా, మనకు ఎక్స్ట్రా అంతా మిగులుతుంది కదా, అందులో నుంచి నాకు ఎంతవరకు అయితే కావాలి, ఎన్నిటికి కావాలి అని చెప్పేసి చూసి తీసుకుంటాను. కొంతమంది 3 అడుగుతారు, కొంతమంది 4-5 అడుగుతారు, కొంతమంది 1 అడుగుతారు. అంటే దాన్ని బట్టి మనకి ఎన్ని అడుగుతున్నారు అని చెప్పేసి కస్టమర్ చాయిస్ని బట్టి మనం లట్కన్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే ఈ కస్టమర్ నన్ను ఏమీ అడగలేదు, కాకపోతే నేను సైజ్ అంటే పాప చిన్నదే కాబట్టి నేను ఇక్కడ 3 లట్కన్స్ అయితే ఇస్తున్నాను. మన లట్కన్స్ ఈ విధంగా నేను ఎటువంటి డిజైన్ ఏం పెట్టట్లేదు, సింపుల్గా డిజైన్ అయితే చేస్తున్నా. ఇక్కడ చూసారు కదా, చాలా ఈజీగా లట్కన్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా మనం సమోసాలాగా ఫోల్డింగ్ వేసుకొని మధ్యలోకి మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసేసి థ్రెడ్ పెట్టేసి మధ్యలోకి ఒక ఫోల్డింగ్ వేసి కుట్టాము అంటే
మనకి ఈజీగా లట్కన్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఇలా 3 స్టెప్స్ మనం రెడీ చేసుకున్నామంటే, ఇలా కొంచెం ఎక్కువ స్టెప్స్ వేసుకున్నాము అంటే లట్కన్స్ కొంచెం చూడడానికి వాళ్ళు టై చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందన్నమాట బ్లౌజు. సేమ్ ఇటువైపు కూడా అంతే, సమస్యలాగా ఫోల్డింగ్ వేసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది వేసి దానిపైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి అంతే. మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ తీసాము అంటే మనకి లట్కన్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇటు కూడా అంతే, ఇలా క్రాస్గా ఫోల్డింగ్ అనేది వేసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసి దానిపైనుంచి ఒక కుట్టు అనేది వేసుకున్నాము అంటే అయిపోతుంది. చూసారు కదా, సేమ్ ఇది కూడా అంతే. మనం ఇలా వాళ్ళు అడిగినా అడగకపోయినా కస్టమర్ని బట్టి మనం ఇలా లట్కన్స్ అనేవి ప్రిపేర్ చేసాము అంటే వాళ్ళకు కొంచెం ఇంప్రెషన్ అనేది బాగుంటుంది. మేము చెప్పకపోయినా బాగానే పెట్టారు వీళ్ళు అని చెప్పేసి. అంటే కొంతమందికి మనం చెప్పలేదు అనుకోండి, ఒకటే పెట్టేస్తాం కదా. ఇప్పుడు కొంచెం ఇలా ఎక్కువ పెట్టాము అంటే ఓకే బాగా పెట్టారు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ మిషన్తోనే, ఇంతకుముందు ఏంటి అంటే మిషన్తో కాకుండా హ్యాండ్తో చేసేదాన్ని. ఇప్పుడు మిషన్తోనే కొంచెం రబ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మిషన్తోనే కొంచెం రబ్ చేస్తాను అంతే. మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా మిషన్తో రబ్ చేస్తే, అందుకని నేను మిషన్తోనే రబ్ చేస్తాను. చూసారు కదా, ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.